నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తథ్యమని ఆ పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కూడా జగన్ పార్టీ ఓటమి దిశగానే నడుస్తుందని అంతర్గత సంభాషణలో అంగీకరిస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో పార్టీ గుర్తు ఫ్యాన్కే గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకతను గుర్తించిన జగన్ దానిని సాధ్యమైనంత తగ్గించాలన్న ఉద్దేశంతో చేసిన సిట్టింగుల మార్పు ప్రయోగం మరింత చేటు చేసిందని జిల్లా పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇప్పుడు జిల్లాల్లో ముగ్గురు సిట్టింగులైతే జగన్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ ముగ్గురు కూడా తమ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం నుంచి జగన్ టికెట్ ఇవ్వకపోవడమే కాదు, అసలు పోటీ చేసేందుకు ఏ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వలేదు. వారు మెడిశెట్టి వేణుగోపాల్, సుధాకర్ బాబు, మహేందర్ రెడ్డిలు. ముగ్గురు కూడా తమ పట్ల జగన్ వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా చివరి క్షణం వరకు తమకు తమ నియోజకవర్గాల నుంచే పోటీ చేసేందుకు జగన్ టికెట్ ఇస్తారని ఆశించారు. అయితే పార్టీ ప్రకటించిన జాబితాతో తమకు అసలు పోటీ చేసే అవకాశమే లేకుండా పోవడంతో రగిలిపోతున్నారు. వీరిలో ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి అయితే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఆయన ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఒక దశలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి. అయితే అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇప్పుడు ఆయన మొత్తంగా ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసేది లేదని సన్నిహితులకు, సహచరులకు చెప్పడమే కాకుండా వారిని పార్టీకి దూరంగా ఉండాలని కోరినట్లు చెబుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ తన సీటు మారిస్తే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారని, అయితే జగన్ అందుకు కూడా నిరాకరించి పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. తన నియోజకవర్గం బాచపల్లిలో పార్టీ ప్రచారంలో పాల్గొనేది లేదని తెగేసి చెప్పేశారని అంటున్నారు. అంతేకాకుండా తమ అనుచరులు, తమ వర్గీయులెవరూ పార్టీ ప్రచారంలో పాల్గొనవద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం లేదా జనసేన గూటికి చేరదామని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మదిశెట్టి వేణుగోపాల్ మొత్తంగా ఈసారి ఎన్నికల్లో సైలెంట్ అయిపోవాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇక టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబును బుజ్జగించేందుకు మాత్రం వైసీపీ అధినేత ఒకంత ప్రయత్నం చేశారు. ఆయనను ఒంగోలు లోక్సభ నియోజకవర్గ డిప్యూటీ కోఆర్డినేటర్ పదవి ఇస్తామని ప్రతిపాదించారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో గట్టి పట్టున్న సుధాకర్ బాబు సేవలను ఆ విధంగా ఉపయోగించుకోవాలని జగన్ ప్రయత్నించినప్పటికీ సుధాకర్ బాబు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన నేడో రేపో పార్టీ వీడే అవకాశాలున్నాయని అంటున్నారు. జిల్లా వైసీపీకి చెందిన మరికొందరు కీలక నాయకులతో కలిసి ఆయన తెలుగుదేశం లేదా జనసేన గూటికి చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటి వరకు ఆయన సంతనూతలపాడు వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించకపోవడమే కాకుండా తన వర్గీయులెవరూ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేయవద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. సుధాకర్ బాబు అసంతృప్తి ఖచ్చితంగా సంతనూతలపాడు వైసీపీ అభ్యర్థి మెరుగు నాగార్జున విజయావకాశాలు గణనీయాంశంగా దెబ్బతీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ప్రకాశంలో వైసీపీ ప్రకాశం కోల్పోయిందని అంటున్నారు.